పెళ్లి కాకముందు మా అమ్మ ముగ్గులు నేర్చుకోమనింది. ముగ్గులతో నాకేం పనని చెప్పేసి మా అమ్మని తీసి పడేశాను. పెళ్ళైన సంవత్సరానికి నన్ను సందు చుక్క పెట్టమంటే నాకేదో తలకిందులుగా తపస్సు చేయమన్నట్టుగా అర్థమైంది. అయినా నీకేంటి ప్రాబ్లమ్, మీ అమ్మమ్మ ఉంది కదా అని మీరు అనొచ్చు. నేను సంవత్సరం అంతా అదే ధీమాతో బతికేశాను. కానీ ఒకరోజు ఒక టయాన ఒక మాట వచ్చింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటావు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వేస్తావు అని చెప్పేసి. అది కరెక్టేనని చెప్పేసి అప్పుడు నేర్చుకుందామంటే నేర్పించేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరనమాట. నేను నేర్చుకోవడానికి పక్కనోళ్ళు వేసిన ముగ్గులు కాపీ చేసి స్లేట్ మీద లేదా బుక్ మీద వేయడానికి అసలు వచ్చేవి కాదు. అసలు స్టార్టింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటి అసలు ఏమీ అర్థమయ్యేది కాదు. కరెక్ట్గా ఆ టైంకి నా దగ్గర ఫోన్ కూడా లేదు చూసి నేర్చుకుందామంటే. సాయంత్రం మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఫోన్ తీసుకుందామంటే వీలయ్యేది కాదు. ఇంకా నైట్ మా హస్బెండ్ నిద్రపోయిన తర్వాత ఫోన్ ఖాళీగా ఉంటుంది కదా, అప్పుడు తీసుకొని ప్రాక్టీస్ చేసేదాన్ని. తీరా ప్రాక్టీస్ అయ్యి ఏదన్నా ముగ్గు బయట వేయాలనుకుంటే పెన్తో వచ్చినంత నీట్గా ముగ్గుతో వచ్చేది కాదు. ఈ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేసి ఉంటారు అనుకుంటాను.